ఫ్రెండ్స్, నేను మీ సుకన్యని. మీరు చూస్తున్నారు సుకన్య మహా క్రియేషన్స్ అండి. మీరు తమ్ముళ్ళు చూసే వచ్చుంటారు. ఏంటంటే నేను నైట్ అంతా వర్క్ చేసింది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూడగానే తెలిసిపోయి ఉండిద్ది. అవునండి, నేను నైట్ అంతా నిద్రపోకుండా ఇంకా ఎంతో కూడా చెప్తాను. సో వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిద్ది. ఫ్లవర్ షేప్ లో తీసుకొని ఇలా రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా హ్యాంగింగ్స్ అయితే తయారు చేశాను. ఇలా వచ్చిద్ది. మీకు కూడా ఇలా చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. ఎలా చేస్తున్నాను, ఇలా ఫ్లవర్ కి ఇలా థ్రెడ్ అయితే కుట్టేశాను. ఫస్ట్ నేనైతే ఇలా రోప్ తీసుకొని రోప్ ని కుట్టుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. దీనికి కొంచెం అయితే సరిపోయిద్ది. దీన్ని రోప్ ని ఇలా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఇలా ఫ్లవర్ షేప్ లో తిప్పుకుంటా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకొని దీని మధ్యలో ఈ ఫ్లవర్ ని స్టిచ్ చేసుకుంటే ఇది అనేది ఫ్లవర్ నీట్నెస్ అనేది వచ్చిద్ది అనమాట. అలాగే ఇటువైపు కూడా మనం ఫ్లవర్ తీసుకొని దీన్ని కవర్ చేసుకుంటా ఇలా కుట్టుకుందాం. ఫ్లవర్ షేప్ లో అయితే చేసేసాను 2 sides న. ఫస్ట్ ఈ క్లాత్ తో అయితే ఫ్లవర్స్ ఇలా డిజైన్ చేశాను. నెక్ మోడల్ వచ్చేసి ఇది. నేనైతే ప్రిన్స్ కట్ పెట్టాను, బ్యాక్ హుక్స్ పెట్టాను. ఇక్కడ ఓపెన్ కి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇది. కింద హెమ్మింగ్ పెట్టేశాను. హ్యాండ్స్ కేమో చిన్న కర్వ్ తీసుకొని ఇలా స్టైల్ గా ఇచ్చాను అనమాట. ఇలా హ్యాంగింగ్స్ దీని మధ్యలో నుంచి ఎలాంటి తీసుకోవడానికి మోడల్. బ్లౌజ్ వచ్చేసి నేను నార్మల్ గా లోపల వచ్చేసి మన బ్లౌజ్ ఎలా ఉండిద్దో స్టిచ్చింగ్ అలానే పెట్టాను. దీనికి అటాచ్మెంట్ గా కోట్ మోడల్ అయితే ఇట్లా అయితే రోప్ పెట్టేసి ఇటు ఇటు థ్రెడ్స్ కి హ్యాంగింగ్స్ అయితే కుట్టాను అనమాట. దీని మీద శారీ వచ్చింది దీని లోపల. ఇది దాని మీద కట్టుకోవడానికి అనమాట. ఇలా పెట్టేసి హ్యాంగింగ్స్ పెట్టేసాను అనమాట. ఇలా కట్టుకోవడానికి వన్ సైడ్ అయితే ఇలా ఇచ్చాను. ఆల్రెడీ వర్క్ అయితే దీనికి ఆల్రెడీ వచ్చింది, రెడీమేడ్ బ్లౌజే కాబట్టి. నెక్ అయితే కొన్న మెడల్ అయితే దీనికైతే ఇచ్చాను. చాలా సింపుల్ గా ఇలా అయితే డిజైన్ చేశాను. లాస్ట్ టైం నా మిషన్ కి వర్క్ అయితే మధ్యలో అయితే ఆగిపోయిందని చెప్పాను, రిపేర్ అయితే వచ్చిందని చెప్పాను. ఏంటంటే ఇది ఆ రోజు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసేసింది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసరికి వర్క్ అయితే వేయలేదు. నేను మన నార్మల్ మిషన్ మీద సేమ్ పింక్ కలర్ థ్రెడ్ తో గీతలుగా ఇలా లైన్స్ స్టిచ్ చేశాను అనమాట. లైన్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా పోసా పెట్టి మధ్యలో కుట్టాను. కుట్టిన తర్వాత దీని మధ్యలో స్టోన్స్ అయితే పెట్టాను. అలా హ్యాండ్ కి మొత్తం ఇలా చేసేసాను అనమాట. హ్యాండ్ కి వర్క్ వేయడం వల్ల నాకైతే కస్టమర్ అయితే వద్దు అని చెప్పేశారు. మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఈ క్లాత్ ని వేస్ట్ చేయకోకుండా ఇంకా నేను బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి నా దగ్గర సేమ్ కలర్ సేమ్ పింక్ కలర్ శారీ ఉండడాన దీనికైతే నేను మ్యాచింగ్ అయితే చేసుకున్నాను, వేస్ట్ కాకుండా. వర్క్ ఆగిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళు కస్టమర్కి వేరే వర్క్ అయితే వేసిచ్చాను. వచ్చిన తర్వాత మిషన్ అయితే నేనైతే మళ్ళీ రన్ చేస్తున్నాను. బాక్స్ అయితే వేరే వాళ్ళది రెడీగా ఉందని చెప్పేసి వాళ్ళు నాకు వేరే వాళ్ళది
పెట్టారు. ఆ వర్క్ అయితే ఆగకూడదని చెప్పేసి మనది ఒక 1 వీక్ పట్టిద్ది అన్నారు. నేనైతే వర్క్ ఆపకుండా వర్క్ రన్నింగ్ చేస్తున్నాను. ఈ వర్క్ అయితే నేను ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా చేసి పెట్టాను. మీకైతే ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇదైతే కట్ వర్క్ డిజైన్ అనమాట. కట్ వర్క్ గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ యాడ్ చేశాను అనమాట ఈ వర్క్ మీద. హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్కేను. ఇది 3/4 హ్యాండ్స్. మనకు వర్క్ అయితే నీట్నెస్ కానీ ఫినిషింగ్ కానీ అదిరిపోయిందండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీయండి. ఫుల్ వర్క్ ఇది వచ్చేసి నాకు తిరుపతి నుంచి దీపికా కార్డు పంపించారనమాట. తనకి ఆన్లైన్లో పంపించారు. నేనైతే ఆమె 5 బ్లౌజెస్ పంపించింది. నేనైతే ఇప్పటికీ 2 బ్లౌజెస్ కంప్లీట్ చేశాను. ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. వర్క్ అయితే ఆ పింక్ గోల్డ్ అనమాట. శారీలో ఏం కలర్స్ లేవన్నారు, అందుకని పింక్ గోల్డ్ కాంబినేషన్తో ఇలా అయితే డిజైన్ అయితే చేశాను. ఇదైతే ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఎల్లో కలర్ శారీ అనమాట. ఎల్లో కలర్ శారీ మీద గ్రీన్ కలరు పింక్ యాడ్ చేసి వేయమన్నారు మేడం. అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇది 500 రూపీస్ వర్కే అనమాట. ఫుల్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరికైనా కావాలన్నా కానీ 500కే అవైలబుల్గా ఉంది. మీరైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. కింద నెంబర్ అయితే ఇస్తాను నేను. వర్క్ నచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఏ కలర్ కాంబినేషన్ మీద కూడా సూపర్ ఉండిద్ది. ఇదైతే హ్యాండ్ అయితే ఫుల్గా వచ్చిద్ది అనమాట. మంచి ఇలా రోజ్ ఫ్లవర్స్ అనమాట. వర్క్ గ్రీన్ ఎమరాల్డ్ పచ్చ అనమాట. ఇది మొత్తం సిల్వర్ ఇది యాడ్ చేశాను. శారీ కలర్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ అయితే అద్దరిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంది వర్క్. ఎవరికైనా కావాలంటే ఓన్లీ 600 అనమాట. ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి నాకైతే పంపించండి, వేసిస్తాను. 2 డేస్లో 3 డేస్ పట్టిద్ది. మిషన్ అయితే వచ్చింది వేరే వాళ్ళైనా. మేము వర్క్ అయితే ఆపలేదన్నమాట. లాస్ట్ టైం పెట్టిన వీడియోలోకి వర్క్ ఆగిపోయిందని చెప్పేసి కాల్స్ అయితే చేస్తున్నారు. అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. కాస్ట్ వచ్చేసి 600 తీసుకుంటున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయల దాకా ఛార్జ్ చేశాను. మేడంకి ఆఫర్ ప్రైస్లో అయితే 800కే ఛార్జ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ కావటాన నేను ఆ కాస్ట్కి వేసాను అనమాట. బయట అయితే చాలా కాస్ట్లు ఉంటాయి. ఇదైతే నేనైతే మిషన్ మధ్యలో ఆగిపోవడాన మన హ్యాండే కాబట్టి నా బ్లౌజ్కే నేను తీసుకున్నాను. దీనికైతే మనీ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఇలా మోడల్ చేసిన జాకెట్కి అయితే నేను 350 400 అయితే తీసుకుంటాను. ఇలా ఫ్లవర్స్ ఇలా డిజైన్ చేసిన దానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. ఇది ప్రిన్స్ కట్టు. దీనికి వచ్చేసేస్తేనేమో నేను 350 300 400 అలా తీసుకుంటాను. దీనికి కూడా సేమ్ 1200 1500 మేడం. ఇది వచ్చేసి ఓన్లీ 500 వరకు. నేనైతే వీడియోస్లో చాలా వీడియోస్ తీసాను. ఎంతో మంది కస్టమర్లు ఈ బ్లౌజ్ని అయితే చాలా వేయించుకున్నారు. మీకైతే ఐడియా వచ్చిండిద్ది వర్క్ చూడగానే. నా ఇన్కమ్ అయితే ఇలా ఉండిద్దండి. నేను ఎంత నైట్ అంతా కష్టపడ్డా కానీ ఇన్కమ్ అయితే ఇలా ఉండిద్ది. మిషన్ అయితే వేరే వాళ్ళది బాగుంటే బాక్స్ అయితే రెడీగా ఉంటే మాకైతే ఇచ్చారనమాట. నాకైతే వర్క్ ఆగకూడదు అని చెప్పేసి సార్ వాళ్ళు కంపెనీ వాళ్ళు అనమాట. నాదైతే 1 వీక్ పట్టిద్ది ఇంకా అన్నారు. ఈ లోపల వర్క్ అయితే ఆపుకోకుండా నేనైతే రన్ చేసుకోవడానికి అయితే ఇదైతే మిర్రర్ వర్క్. శారీ వచ్చేసి ఇదనమాట. దీని మీదకి నేను సిల్వర్ అను సేమ్ ఇదే కలర్ అయితే యాడ్ చేశాను. వర్క్ అయితే చాలా బాగుంది. సింపుల్ వర్క్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇది.
ఇప్పుడైతే హ్యాండ్స్‌కి ఏస్తున్నాను నేను. ఫ్రంట్, బ్యాక్ అయితే అయిపోయింది. నా ఇన్‌కమ్ వచ్చేసి నేను చెప్పాను కదా! 3000 పడిందండి.